గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది పర్వదినానికి వాళ్ళ దంపతులు మంచం మీద సీట్లు ఆసీనమైతే మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ గారిని ఎక్కడో నేల మీద కూర్చోబెట్టారు మాస పట్టేసుకొని ఇది గుర్తు తెలియని వ్యక్తిలాగా అప్రధానిత అంటే మా దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ నీ స్థాయి ఇదేని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పారు. గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విజయవాడకి సంబంధించిన ఒక యువకుడు డూండి రాకేష్కి పెద్ద బాధ్యతలు అప్పచెప్పి 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహ నిర్మాణ స్థాపన బాధ్యత ప్రారంభోత్సవ శంకుస్థాపనలు అన్నీ అప్పచెప్పి ఆర్య వైశ్య ప్రముఖుల్లో మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకుంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఇదిగో మాకు సమాన స్థాయి ఇస్తున్నాము వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఆర్య వైశ్యులకి ఇస్తున్నామని చెప్తా ఉంటే ఏమర్థం అవుతా ఉందంటే అయ్యా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మీరు ఎంత పక్కన కూర్చోబెట్టుకున్నా ఆర్య వైశ్య సమాజం మిమ్మల్ని నమ్మదాం. ఎందుకంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు రాజశేఖర రెడ్డి గారికి మీ కుటుంబానికి చాలా దగ్గర. రోసయ్య గారు చనిపోతే కనీసం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయలా, సంతాప సందేశం పంపించలా, వర్ధంతులు జయంతులకి స్థలం కేటాయించలా, ఏదన్నా జిల్లాకి ఆయన పేరు పెట్టమండి ఆర్య వైద్య సంఘాలు కోరటానికి కూడా భయపడిపోయారు. ఎవరికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలా. ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ డూండి రాకేష్ అగ్రపేట వేసి ఆర్య వయసుల్ని మరలించడానికి పెద్ద ప్రయత్నం జరుగుతున్నదని చెప్పి భావించి వెల్లంపల్లిని పక్కన పెట్టుకొని మళ్ళీ మీరు కనుక గాల వేద్దాం అనుకుంటే అది అత్యాశ అవుతా ఉంది. రోసీ గారి ఎడల ఆర్య వైశ్య సామాజిక వర్గం ఎడల మీ దుర్మార్గపు వైఖరి రాష్ట్రంలో ఆర్య వైశ్య యువతకి, మహిళకి, వ్యాపారస్తులకి అందరికీ తెలుసు. ఏదో వెల్లంపల్లిని ప్రారంభించినంత మాత్రాన ఆర్య వైశ్యులు కానీ రాష్ట్ర ప్రజానికం కానీ మోసపోరు. మీ జిమ్మిక్కులు ఆపి రోసయ్య గారి ఎడల మీ ప్రభుత్వం అప్పట్లో వ్యవహరించిన వైఖరి మీద బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.